ఏర్పరచుకొని ఉన్నారు. నివాస స్థలముగా దానినే కోరుకొని ఉన్నారు. ఇది నేను కోరిన స్థానము, ఇది నిత్యము నాకు విశ్రమ స్థానముగా నుండను. ఇక్కడే నేను నివసించదను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇది ఎవరు కోరిన స్థలము? యెహోవా కోరిన స్థలము. ఎందుకు కోరారు? నివాస స్థలంగా నేను ఎంచుకున్నాను, ఇక్కడే నేను విశ్రమిస్తున్నాను. దేవుని స్తోత్రం. అందరూ కూడా ఒక్క విషయం జ్ఞాపకం చేసుకోండి. అసలు ఈ సంఘం యొక్క ఉద్దేశం, సంఘాల యొక్క ఉద్దేశం ఏంటి? దేవుని బిడ్డల్ని దేవుడు ఎందుకు ప్రైజులో రక్షించారు? ప్రైజులో మనమందరూ కూడా ప్రైజులో లోకల్ సంఘానికి మనం వెళ్తూ ఉంటాము, ప్రైజులో దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటాము, రక్షణ పొందామన్నారు. అసలు ప్రైజులో ద లాస్ట్ అంటే ఫైనల్ పర్పస్ ఏంటి? దేవుని యొక్క ఉద్దేశం ఏంటి అని యొక్క విషయం మనము ఆలోచన చేయాలి. అంటే మనం వస్తాము, 4 స్తోత్రం చెప్తాము, పాట పాడుతున్నాము, వెళ్ళిపోతున్నాము, ప్రైజులో. దాన్ని బట్టి దేవుడు ఎంత సంతోషిస్తున్నాడా ఈయన యొక్క కార్యం కూడా మనం ఆలోచన చేయాలి. దేవుని స్తోత్రం. దేవుడు ఎప్పుడు సంతోషిస్తాడు? దేవుడు దేని బట్టి సంతోషిస్తాడు? అసలు ఈ సంఘం ఎందుకు భూమి మీద దేవుడు స్థాపించారు? గమనించవలసిన ఒక విషయమని ఎందుకు స్థాపించి ఉండారు? ప్రైజులో అంటే గమనించవలసిన విషయం ఏంటంటే ఒకే మాట ఆయన యొక్క పరలోక ప్రార్థన ఉంది. నీ రాజ్యము, నీ చిత్తం పరలోకములో ఉన్నట్టు భూమి మీద నెరవేర్చబడాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుని చిత్తము పరలోకములో ఉన్నట్టు భూమి మీద ఏం చేయాలి? నెరవేర్చబడాలి. దట్ ఈస్ ద ప్రైజులో ఉద్దేశమని మాట తెలుస్తుంది. ఆ ఉద్దేశముతోనే ప్రభు ఈ లోకానికి వచ్చాడు, సంఘము ఏర్పాటు చేశారు. ప్రైజులో రక్షణ పొందిన వారిని సంఘానికి సభ్యులుగా చేశారని మన స్తోత్రం. హల్లెలూయా. అంటే ఇంకొక మాటలో మనం చెప్పాలంటే ఈ దేవుని రాజ్యం, దేవుని రాజ్యం, దేవుని రాజ్యం అని మనం చెప్పినప్పుడు అర్థం చేసుకోండి. ప్రైజులో పరలోకములో ఒక ప్రత్యేకమైన కల్చర్ ఉందన్నమాట. పరలోకములో ఏముంది? ప్రత్యేకమైన కల్చర్ అంటే సంస్కృతి. గమనించండి, కల్చర్ అంటే సంస్కృతి, అవునా కదా? కదా, సంస్కృతి అండి. ఆ పరలోకములో ఉన్న సంస్కృతిని ఎక్కడ తీసుకురావాలి? లోకములో తీసుకురావాలి. అది అక్కడ స్థాపించాలి. అందరి మాటలు వినండి. ప్రైజులో కంప్లీట్ చేయలేతే నేను చెప్తా, కంప్లీట్ చేయాలి, లేకపోతే సగములో ఆపిన పర్వాలేదు. ప్రైజులో ఎందుకంటే ఈ యొక్క సబ్జెక్టు సరి అయిన రీతిలో మనము అర్థం చేసుకునే వారంగా ఉండాలి. అంటే పరలోకకు సంస్కృతి ఎక్కడ స్థాపించాలి? భూలోకములో స్థాపించాలని మాట గమనించండి. ఏ అందుకనే ఈ యొక్క మాట పరలోకపు ప్రార్థనలో కూడా మనం చూస్తున్నాము. ఏంటి? పరలోకములో నీ చిత్తము ఏ విధంగా నెరవేర్చబడుతుందో అదే చిత్తము భూమి మీద కూడా నెరవేర్చబడాలి. నీ రాజ్యం వచ్చునుగాక అని ప్రార్థన చేయమన్నాడు. అంటే గమనించవలసిన విషయం ఏంటి? అప్పుడు ఈ లోకములో ఏ సంస్కృతి? ఆహా, దేవుడు పరలోక సంస్కృతి లోకములో స్థాపించడానికి దేవుడు ఇష్టపడారు, వచ్చారు. దానికున్న మార్గము ఒక్కొక్కటి దేవుడు చేస్తూ వస్తున్నాము. అప్పుడు ఈ భూమి మీద ఏ సంస్కృతి? భూమి మీద ఉన్న సంస్కృతి అండి, మనుషులు క్రియేట్ చేశారు, కానీ దాని వెనక సాతాను యొక్క ప్రేరేపణ అని మాట గమనించండి. ఈ అన్ని మాటలు వినండి. అంటే ఇప్పుడు లోకములో మనం చూస్తున్న సంస్కృతి ఏమి కూడా దేవుని సంస్కృతి కాదు, కానీ అది అపవాది యొక్క సంస్కృతి. అది మనుషుల్ని వాడుతున్నారని ఆ యొక్క సంస్కృతి నుండి ప్రత్యేకమైన ఒక సంస్కృతి ప్రైజులో దేవుడు ఏర్పాటు చేయడానికి ప్రైజులో ఈ లోకములో సంఘమును దేవుడు ఏర్పాటు చేశారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు ఆంధ్రదేశం తీసుకోండి, ఆంధ్రే తీసుకోండి. ప్రైజులో ఏలూరులో నుండి కొంచెము ప్రైజులో
వైజాగ్ వైపు లేకపోతే రాజమండ్రి తణుకు వైపు వెళ్తే అక్కడ ఇక్కడికి కొంచెం సంస్కృతికి ఏమొస్తుంది, తేడా వస్తుంది. అవునా కదా? భాష కానీ, ఫుడ్ల అలవాటు కానీ, ఇంకా కొన్ని ఆచారాలు కానీ, ఆ సంస్కృతికి ఈ సంస్కృతికి తెలంగాణ వెళ్తే ఏ ప్రైజులు అంటే అన్ని చోటులు ఏమొస్తుంది, కొంచెము మార్పు అనేది మనకు కనిపిస్తుంది అనమాట. గమనించండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అదేవిధంగా స్టేట్ వైస్ కూడా ఇంకా ఎక్కువ డిఫరెన్స్ అనమాట. గమనించండి. స్టేట్ వైస్ చూస్తే ఆ సంస్కృతి ఇంకా ఎక్కువ అనమాట. కేరళ సంస్కృతి కాదు ఇక్కడ ఆంధ్ర సంస్కృతి, ఆంధ్రలో ఉన్నది కాదు తమిళనాడులో కానీ లేకపోతే యూపీలో ఉన్న సంస్కృతి యొక్క విషయం జ్ఞాపకం చేసుకున్నట్టయితే అప్పుడు గమనించగలను. ఆ సంస్కృతి ఏంటో అని చెప్పడానికి నేను అంటే మనుషుల యొక్క బిలీఫ్ ఫెయిత్ కానివ్వండి, వారి చేసిన ఆచారాలు కానివ్వండి, వారి చేసిన జీవిత విధానం కానివ్వండి, లేకపోతే ఫుడ్ అలవాటు కానివ్వండి, లేకపోతే వస్త్రాలు, ఇటువంటి విషయాల్లో వచ్చిన ప్రైజులో జీవించే విధానానికి ఏం ఏం చెప్పగలుగుతాం మనము? ఆ కల్చర్ అంటారు, లేకపోతే సంస్కృతి అంటారు. దేవుని స్తోత్రం. ఇప్పుడు ఈ భూమి మీద ఉన్న సంస్కృతి ఎక్కడి నుండి వచ్చింది? దేవుని స్తోత్రం, ప్రైజులో. అసలు ఈ సంస్కృతి ప్రైజులో పరలోకములో ఉన్న ఆ పరిశుద్ధ సంస్కృతి ఇక్కడ తీసుకురావడానికి దేవుడు మొట్టమొదటిగా ఎవరిని సృష్టించారు? ఆదామును అవ్వను సృష్టించారు. ఆదామును అవ్వను సృష్టించి ఆదాము అవ్వతో పాటు మంచి సహవాసం కలిగి ఉన్నారు. పరిశుద్ధంగా వారు జీవించారు. ప్రైజులో ఎవరికి ఎటువంటి ప్రైజులో హాని లేదక్కడ. ప్రైజులో అంటే పరలోకం ఎలాగో అలాగా ప్రైజులో భూమి యొక్క ఏదెన్ తోటలో కూడా దేవుడు చూచారు. అక్కడ నివాసం చేయడానికి దేవుడు మొట్టమొదటిగా ఏర్పాటు చేశారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ చదివిన భాగములో కూడా మార్గంలో కూడా ఏ మాట ఉంది? దేవుడు ఎవరిని సియోను దేవుడు ఏం చేశారంట? అక్కడే దేవుడు నివాసం చేయడానికి కోరుకొనుచున్నారు. స్థానములో అంటే అక్కడ స్థలమని చెప్పినప్పుడు గమనించవలసిన విషయము అక్కడ యొక్క పరలోక వాతావరణం అక్కడ ఉండాలని మాట. పరలోక వాతావరణం లేకపోతే సంస్కృతి అక్కడ ఉండాలని మాట. ప్రైజులో ఎన్ని సంవత్సరం వారు ఏదైనా తోటలో బ్రతికారో మనకు తెలియదు కానీ ఒక్కరోజు ప్రైజులో సాతాన్ ఏమనుకున్నారంటే ప్రైజులో పరలోకములో ఎలాగ దేవుని సంస్కృతి కదా, ఇక్కడ భూమి మీద కూడా ఆ సంస్కృతి వద్దు అని అనుకున్నారు. ప్రైజులో నెమ్మదిగా మనుష్య జీవితములో ఎంట్రయ్యారు. ప్రైజులో ఆదాము అవ్వ పరాజయం వచ్చి ఆరాము అవ్వ పరాజితురాయారు. దేవుని స్తోత్రం. ఎవరి వలన? సాతాను వలన. గమనించండి. ఆ పరాజయం వచ్చిందనమాట. అంటే దేవుని యొక్క ఆ కల్చర్ ఇక్కడ ఇంట్రడ్యూస్ చేయడానికి ప్రైజులో ట్రై చేసినప్పుడు కూడా సాతాన్ మధ్యలో దూరి ఏం చేశారంటే దానినే చెడగొట్టినట్టు. అయినా దేవుని యొక్క సంకల్పం ఉద్దేశం అక్కడతో కంప్లీట్ అవ్వలేదు. గమనించండి. ప్రైజులో ఆ యొక్క సంస్కృతి ఈ భూమి మీద స్థాపించబడాలి. ఆ పరలోక సంస్కృతి రావాలి. ఆ కల్చర్ ఇక్కడ ఉండాలి. ఆ సివిలైజేషన్ ప్రైజులో ఆ నాగరికత ఇక్కడ ఉండాలని యొక్క ఉద్దేశంతోనే దేవుడు ఏం చేశారంటే ఆ పని చేస్తూనే ఉన్నారని మాట. గమనించండి. అక్కడ ఆ కయీని యొక్క వంశం ఒక్కరైతే సేత్ యొక్క వంశం మరొకరు. అంటే అక్కడే మళ్ళీ కయీను హాబెల్ ఇదన్నీ మనం చూస్తున్నామని మాట. అయినా అక్కడ 2 భాగంగా మార్చబడింది. ఒకటి కయీని యొక్క వంశము, మరొకరు సేత్ యొక్క వంశం అని మాట. గమనించండి. కయీని యొక్క వంశము ఎరుగురును మాత్రమే మనం చూస్తున్నామని మాట. తరువాత కయీని యొక్క వంశం మనకు అక్కడ పేరు రాయబడించలేదు. ఎవరంటే లామేకు లాస్ట్ వన్ అంది 7వ వాడండి. గమనించండి. 7వ వాడు. సేత్ యొక్క వంశములో కూడా 7వ వాడు ఎవడో తెలుసా? హానోక్ అండి. ఎవరండి? హానోక్. అందరూ వినండి. కొన్ని ప్రైజులో మనం తెలుసుకో, మన ఆత్మీయ జీవితంలో ఒక మరొక ప్రైజులో విషన్ మనకు ఉండాలి. ఆ యొక్క ఆలోచన మనం కలిగి ఉండాలని మాట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుని యొక్క సంస్కృతి ఈ లోకానికి తీసుకురావడానికి ప్రైజులో దేవుడు ట్రై చేశారు అని సాతాను ఏం చేశారు? దాన్ని చెడగొట్టారని మాట. ఆయన దేవుడు విడిచిపెట్టలేదు. గమనించండి. ప్రైజులో ఆ కయీని యొక్క సంస్కృతి ఒకటి, అదేవిధంగా సేత్ యొక్క సంస్కృతి
మరొకటిగా ముందుకు వచ్చినట్టు మనం చూడండి. దేవుని స్తోత్రం. ప్రైజ్‌లో ఆ దేవుని సంస్కృతిలో ఉన్న వ్యక్తి అన్నమాట హానోకు. ఏడో వాడు హానోకు. గమనించండి. ఈ 2 వంశాలకి మధ్యలో అప్పుడు కూడా పోరాటం ఉంది. గమనించండి. దేవుని స్తోత్రం. లామేకు చెప్తున్నాడు ఏనమాట ఏంటి? నా యొక్క గాయమునకు కయ్యీనికి ప్రైజ్‌లో ఏరు రెట్టి అయితే నా యొక్క ఒకసారి ఆ భాగం చదివినట్టయితే మనకు అర్థమవుతుందన్నమాట. హానోకు యొక్క ఒక్కసారి చూడండి. 4 అధ్యాయము 4 అధ్యాయం 23 నుండి చదవండి. ఆ! లామేకు తన భార్యలతో ఆ! 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 ఆలగించుడి. నన్ను గాయపరచినందునే అందుకే ఆ! దెబ్బ కొట్టినందుకే చంపితిని. ఆ 700 ఆ! వచ్చిన యెడల 700 దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ లామేకు ఎవరి వంశం అన్నారు? కయీని యొక్క వంశము. అక్కడ బహుభార్యత్వం మొదలైంది. అందరూ వినండి. అంటే నేను సంస్కృతి గురించి మాట్లాడుతున్నా. దేవుని సంస్కృతి అదే విధంగా ఇప్పుడు బైబిల్ చదవమాకండి. ఇప్పుడే ఫస్ట్ టైం ప్రైజ్‌లో మీరు బైబిల్ చదివితే ఇన్ని సంవత్సరం చదివారు కదా! చెప్పేశారు. ఏంటది? ఏ? చెప్పండి. ఏ ఏ సంగతులు మీకు ఆజ్ఞాపించుదురో వాటన్నిటిని గైకొనవలనని అంగీకరించుమని వారికి బోధించండి. అంటే శిష్యులు ఏం బోధించాలంటే ప్రైజులు ఏం బోధించాలంటే ప్రభు మాటలు అంగీకరించుమని వారికి బోధించండి అని చెప్పారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అది అంగీకరిస్తేనే తప్ప ఏ రాజ్యం స్థాపించటం కష్టము. ఆ యొక్క పరలోక కల్చర్ భూమి మీద రావటము కష్టమని గమనించారు. ఆ యొక్క 3 అధ్యాయములో అనేక విషయాలు రాశారు. నేనొక ప్లెయిన్‌లో ఒక ప్రశ్న అడుగుతాను. అది ఈ కాలములో ఎవరైనా పాటిస్తున్నారా? ప్రైజ్ ద లార్డ్. హలో! ఏదైనా ఒక మాట చెప్పండి. ఎవరైనా పాటిస్తున్నారా? ఏ? ఏం రాసి ఉందక్కడ? అనేక విషయాలు. ఏ 1, 2 నేను చెప్తాను. మీరు ఆరాధన కోసం వచ్చినప్పుడు మీ మీద ఎవరికైనా ఏదైనా కోపం ఉండే ఆరాధన చేయకుండా అది బలిపీఠం దగ్గరికి పెట్టేసి సమాధాన పడిన తరువాత ఆరాధన చెయ్యండి. దాంట్లో ఒక మాట అంటే ఫస్ట్ ఆత్మలో ఆ బీదలైన వారి ధన్యులని చెప్పి ఒక 8 కార్యాలు అక్కడ ఉంది. తర్వాత మీకు ఉపద్రవం వస్తుందని ఉంది. తర్వాత ఈ కార్యం ఉంది. ఏంటి? సమాధాన పడిన తరువాత అంటే దేవుని రాజ్యం స్థాపించడానికి, దేవుని యొక్క కల్చర్ స్థాపించబడానికి ఏం చేయాలి? సమాధాన పడాలి. అది జరుగుతుందా ఈ కాలంలో సంఘములో? ప్రైజులో ఎలాగున్నామో ఎవరితో ఏ రిలేషన్లో ఉన్నో ఆ రిలేషన్లోనే మనం ఆరాధన చేస్తూ ముందుకు సాగుతున్నామని మాట గమనించండి. అంటే ఆ యొక్క దేవుని యొక్క ఆ యొక్క సంస్కృతి స్థాపించబడానికి తప్పనిసరిగా ప్రైజులో గమనించండి. తప్పనిసరిగా ఏమవ్వాలి? ప్రైజులో ఆ యొక్క క్షమించే గుణం ఉండాలి. అదేవిధంగా ఒకరినొకరు సమాధాన పడాలి. ప్రైజులో సమాధాన పడటం అంటే ఐక్యత, సహోదరుల ఐక్యత కలిగి జీవించటం ఎంతో మేలు, మనోహరము, అచ్చట శాశ్వత జీవము. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. తర్వాత ప్రభు చెప్పారు మీరు లోకానికి ఉప్పండి. తర్వాత ప్రభు చెప్పారు మీరు వెలుగండి. వెలిగించబడుతున్నామా? ఉప్పు రుచిగా ఉన్నట్టు మనము ఇతరులకు రుచికరంగా మనం జీవిస్తున్నామా? అంటే ఇతరులకి మనం వెలిగిస్తున్నామా?
కావాలంటే మనం కావాలంటే ఒక ప్రైజ్‌లో ఒక కొవ్వొత్తులు వెలిగించి మనం చూపిస్తాం తప్ప, మనం వెలుగుగా మారుతున్నామా? అంటే ప్రభు ఉపదేశం అది. మత్తయి సువార్త 5, 6 అధ్యాయంలో రాయబడిన విషయము. సమాధానంగా ఉండండి. ప్రైజ్‌లో వెలుగుగా ఉండండి. ఆ యొక్క ఆహ్, సాల్ట్‌గా అదే ఉప్పుగా ఉండండి. ప్రైజ్‌లో ఇతరులకి ఆశీర్వాదంగా ఉండండి. వెలిగింది ప్రైజ్‌లో ఏ ఇతరుని వెలిగించండి. ఇటువంటి విషయాలన్నీ కూడా దేవుని వాక్యములో మనం చూస్తున్నామని మాట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎవరికి ఏదైనా గిఫ్ట్ ఇస్తే అంటే నెక్స్ట్ కొన్ని చెప్తాను. ఎవరికి ఏదైనా ప్రైజ్‌లో భిక్ష ఇస్తే అది రహస్యంగా చేయండి. ఎవరి మాట అది? సంఘమైన అది చేస్తే ఏ చెప్పండి. బాజా కొట్టుకొని ఇస్తారండి దేవునితో. ప్రభు ఏం చెప్తున్నారు? ఒక లెఫ్ట్ హ్యాండ్ ఇచ్చేది, రైట్ హ్యాండ్ ఇచ్చేది ఇదన్నీ పరలోక సంస్కృతి అండి. అందరూ వినండి. ఇది ఏ సంస్కృతి అది? పరలోకపు సంస్కృతి. ఆ సంస్కృతి ఈ లోకానికి తీసుకురావడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా! హల్లెలూయా! ప్రైజ్ ద లార్డ్. అందుచేత ఇట్లాది కార్యాలు మనం చూచినట్టయితే అనేక విషయాలు ఈ 3 అధ్యాయాల్లో మాత్రం కాదు, చాలా చోట్ల ఉంది గాని, ముఖ్యంగా మనం ఈ 3 అధ్యాయాలు తీసుకున్నట్టయితే ఇంకను సంఘం పాటించుకోలేని అనేక విషయాలు అక్కడ మనకు కనిపిస్తాయని మాట గమనించండి. తరువాత ప్రభు అన్నారు, నీ సంపాదన ఉన్న చోటులో నీ మనసు ఉంటుంది. నీ ధనం ఎక్కడ కూర్చుకుంటుందో అక్కడ ఈ భూమి మీద నీ ధనము మీరు సమకూర్చుకోవద్దు. ధనం ఎక్కడ సమకూర్చుకోవాలి? పరలోకమందు. సంఘం చేస్తున్నారా? అంటే మనము ఒక మతముగా క్రైస్తవత్వం అనే మనం తీసుకున్నారనమాట. ఏంటది? ఒక మదం. ఇదొక మదం కాదు. దేవుని యొక్క ఆ కల్చర్ ఈ భూమి మీద స్థాపించబడటమని మాట. ప్రత్యేకించబడిన జీవితం కలిగి ఉండటమని మాట. దాని కొరకే ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ ఉపదేశాలన్నీ ఇచ్చారని మాట. దాని స్తోత్రం. హల్లెలూయా! ఇంకొక అదే చోటులో ఉంది. ప్రైజ్‌లో శత్రువులను ప్రేమించండి. పొరుగు వారిని నిన్ను వలె ప్రేమించండి. ఒక్కసారి ఈ 3 అధ్యాయాలు మీరు చదవండి. అందరూ చదవాలి. సంఘములో ఇది దీని ప్రైజ్‌లో బోధించబడాలనమాట. శత్రువులను ఏం చేయాలి? ప్రేమించండి. వారికి ప్రైజ్‌లో అన్నం అవసరమైతే అన్నం పెట్టండి. వస్త్రం అవసరమైతే వస్త్రం పెట్టండి. పొరుగు వారిని నిన్ను వలె ప్రేమించండి అని చెబుతున్నారు. ప్రైజ్ ద లార్డ్. అంటే ఈ సంస్కృతి ప్రైజ్ ద లార్డ్ ఈ ఈ కాలములో మనం సంఘములో చూస్తున్నామా లేదా అని కొంచెం మనం ఆలోచన చేస్తే మనకు అర్థమవుతుంది. దేవుని యొక్క ఆ యొక్క సంస్కృతి, దేవుని యొక్క కల్చర్ ఎంతవరకు ఈ లోకం మీద స్తోమములో స్థాపించబడుతుందని మనం అర్థం చేసుకోవాలని మాట. దేవుని స్తోత్రం. హల్లెలూయా! హల్లెలూయా! ఏ ఇంకా ఒక మాటలో కింద ఉంది ప్రైజ్‌లో ఆ యొక్క ప్రైజ్‌లో ఆ ఇరుకు మార్గములో మీరు వెళ్ళుట పోరాడుడి. ఇరుకు మార్గములో మీరు వెళ్ళటము పోరాడుడి. అంటే నాశనములోకి నడిపించే మార్గము చాలా విశాలమని గనుక మీరు ఇరుక మార్గములో నడవటం మీరేం చేయాలి? ప్రైజ్‌లో మీరు చూసుకోండి అని చెప్పి దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అంటే ఇటువంటి ఎన్నో ఉపదేశములు ప్రభు డైరెక్ట్ చెప్పేసి వెళ్ళారు గనుక ఆ యొక్క ఉపదేశములు మీరు హల్లెలూయా ఆ సంఘమును నేర్పించండి, అది అంగీకరించేటట్టు చేయండి అని చెప్పి ఆ శిష్యులకు అప్పచెప్పి వెళ్ళారనమాట. కారణం ఒకే ఒక కారణం ఏంటి? ఆ యొక్క దేవుని రాజ్యము లేకపోతే ఆ యొక్క దేవుని సంస్కృతి ఇక్కడ స్థాపించబడాలని మాట. స్తోత్రం. మనము దానికి అనుగుణ్యంగా జీవితం ఏం చేసుకోవాలి? మార్చుకోవాలని యొక్క సత్యం జ్ఞాపం చేసుకోండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా! హల్లెలూయా! అందుచేత ఈ
పగటి వేళ దేవుడు ప్రైజ్లో దేవుని ఆత్మ ప్రేరేపణ బట్టి నేను అడిగిన విషయం ఏంటంటే, ఎంతవరకు ఈ కాలములో దేవుని యొక్క ప్రైజ్లో దేవుని యొక్క రాజ్యం ఇక్కడ స్థాపించబడానికి, దేవుని సంస్కృతి ఇక్కడ రావడానికి ఎంతవరకు సంఘము ప్రైజ్లో ట్రై చేస్తున్నారు, సంఘము ఆ విధంగా మార్చబడానికి ప్రైజ్లో ఇష్టపడుతున్నారని యొక్క విషయమని మాట. అటువంటి యొక్క సంఘం కొరకే దేవుడు రాబోతున్నారని మాట. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మనము ఆ యొక్క సాతాని యొక్క ప్రైజ్ సంస్కృతితో అనుగుణ్యంగా ఉండి అక్కడే కలిసిమెలిసి ఉండే మాత్రము దేవుడు అటువంటి వారిని హల్లెలూయా తీసుకెళ్ళడానికి రావటం లేదు. కానీ ఎవరైతే ఆ యొక్క దేవుని యొక్క పరిశుద్ధత కలిగి జీవించడానికి ఇష్టపడుతున్నారో అటువంటి వారి కొరకు ప్రభు రాబోతున్నారని మాట. హల్లెలూయా. అదే చెప్పేసి వెళ్ళారు, అదే బోధిస్తున్నారని మాట. అదే విధంగా ఆ యొక్క శిష్యులు కూడా అదే బోధిస్తూ వెళ్తున్నారని యొక్క విషయం మనం గమనించగలము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇలాగ ఈ ఉపదేశములన్నీ కూడా చెప్తూ ఏం చెప్తున్నారంటే, పరలోకములో ఇదే అండి పరిస్థితి అని చెప్తున్నారు. అటువంటి వారి మధ్యలో దేవుడు నివాసం చేయడానికి ఇష్టపడుతున్నాడు. అటువంటి వారిని నేను ఎన్నుకున్నారు. అదే నా సియోను, అదే మందిరము, అక్కడే నేను ఉండానని చెప్పి దేవుని వాక్యమని మాట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇంకా ప్రభు చెప్తా అనేక విషయాలు ఉంది. మొట్టమొదటి ఆయన రాజ్యము నీతిని వెదకడి, అప్పుడు అన్ని నీకు అనుగ్రహ. ఎక్కడ ఇదన్నీ కూడా ప్రాక్టికలీ ఎక్కడ వస్తుందండి? అది మన దైనందిన జీవితంలో ఎక్కడ అప్లై అవుతుంది? ప్రైజ్లో మనము ప్రైజ్లో మతం మీద నమ్ముతూ మనం వెళ్తున్నామని మాట. దేవుని ఉపదేశం ఎంతవరకు మనం పాటిస్తున్నామని యొక్క విషయాన్ని మనము మర్చిపోతూ ఉండాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్లో ఆ యొక్క విషయము ఎందుకంటే ప్రభు జీవించి చూపించారండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రభు ఏం చేశారు? ఉపదేశించటం మాత్రం కాదు, కానీ ఏం చేశారు? జీవించి చూపించినట్టు దేవుని వాక్యం మనకు. అంటే ఎప్పుడు మొదలైంది? ఆదాము అవ్వను సృష్టించి అక్కడ నుండి మొదలై అనేక మందిని దేవుడు ఏర్పరుస్తూ వచ్చి చివరిలో ప్రభు ఈ లోకానికి వచ్చి ప్రైజులో మా జీవించి చూపించి ఆ యొక్క సిలువలో అంటే ప్రైజులో ఆ ప్రాణం పెట్టి వెళ్ళినట్టు దేవుని వాక్యం. ఎవరైతే ఆయన కొరకు ఎదురు చూస్తున్నారు, ఆయన కొరకు ఎదురు చూస్తున్నామంటే ఇలాగ జీవించి, అందరూ వినండి, అంటే మనం చెప్తే కుదరదు. ప్రభు వస్తాడు, ప్రభు వస్తాడని చెప్తే చాలా, ప్రభు రాకడలో ఎత్తబడాలని చెప్తే చాలా, అంటే ఆయన కొరకు జీవించండి. ఈ మాటలన్నీ కూడా అంగీకరించి ఎప్పుడైతే మనం ముందుకు సాగుతామో అక్కడ దేవుని సంస్కృతి ఆ యొక్క కల్చర్ ఎస్టాబ్లిష్ అవుతుంది. ప్రైజ్లో ఆ యొక్క ఎస్టాబ్లిష్ అయినప్పుడు ఆ సంఘం కొరకే దేవుడు రాబోతున్నాడని మర్దనిస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. మనం చేసేదాన్ని మతాచారం అండి. మనం చేసేదాన్ని కూడా అండి మతాచారమని మనం చెప్పవచ్చు. ప్రైజులో ఆదివారం రావాలి, ప్రైజులో పాటలు పాడాలి, ప్రార్థించాలి, వాక్యం వినాలి, కాணிక వేయాలి, వెళ్ళిపోవాలి. అప్పటితో మనము హల్లెలూయా ఆత్మీయంగా మనం ఉన్నత స్థాయిలో ఉన్నామని మనం అనుకోవటమని మాట తెలుస్తుంది. ఏమనుకుంటారండి? దేవుడు బోధించే బోధలు మన జీవితంలో అప్లై అవ్వాలని మనం తెలుస్తుంది. హల్లెలూయా. అలాగా 6వ అధ్యాయము చివరి మాట ఒకసారి చదవండి. 5వ అధ్యాయం చివరి మాట మాట చదవండి. 5 చివరి మాట, 5 చివరి మాట అండి, 48. నీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరును. ఆమేన్, హల్లెలూయా. ఇదన్నీ ఎందుకు పాటించాలి? పరిపూర్ణత లేక. కారణం ఏంటి? నీ దేవుడు పరిపూర్ణుడు గనుక. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నీ దేవుడు పరిపూర్ణుడు గనుక నీవు దానికి ఒకే ఒక మార్గం, నేను బోధించే బోధలు
అంగీకరించాలి. ఆళ్ళని గైకొనాలి. అప్పుడు మాత్రమే మనం గూడా ప్రైజ్‌లో ఈ యొక్క శ్రమ అన్నీ కూడా ఇదన్నీ కూడా దాని గురించేనండి. అంటే ప్రభు తండ్రి అయిన దేవుడు పరిపూర్ణుడు గనుక మనం గూడా పరిపూర్ణులు గావాలి. ఎందుకంటే మనం ఆయనతో పాటు నివాసం చేయబోతున్నారు గనుక అదనిస్తాం. హల్లెలూయా! మనము ఆయన మమ్మల్నే అంగీకరించాలండి. మన మధ్యలో నివాసం చేయాలని ఆయన కోరుకున్నానంటే తప్పనిసరిగా ఈ ఉపదేశములు దేవుని స్తోత్రం. ఏ ఉపదేశం అది? ప్రభు ఇచ్చిన ఈ ఉపదేశములు. అందుకనే చెప్పేచెలారు. ఏ బాప్టిజం ఇచ్చిన తర్వాత మీరు ఇది నేర్పించండి అని చెప్పారు శిష్యులకి. అవునా కాదా? నమ్మి బాప్టిజం పొందిన వారికి రక్షణ. వారికి బాప్టిజం ఇవ్వండి. నేను ఏ ఏ సంగతులు మీకు ఆజ్ఞాపించెదరో వాటన్నిటినీ గైకొనవలని వారికి బోధించుడి. అంటే అంగీకరించమని గైకొనేటట్టు వారికి బోధించమని చెప్పేసి వెళ్ళారు. ఎందుకంటే ప్రభు యొక్క ఉద్దేశం ఆ దేవుని కల్చర్ ఈ లోకములో స్థాపించబడాలని మనకు స్తోత్రం. మనుషుల మధ్యలో స్థాపించబడాలని మనకు స్తోత్రం. హల్లెలూయా! పాట పాడటం మంచిదే, ఆరాధన చేయటం మంచిది, ప్రైజ్‌లో అన్నీ మంచిదే గాని ప్రాక్టికల్ లైఫ్‌లో ఎప్పుడైతే ప్రభు ఉపదేశములో మనం నిలబడతామో వారి మధ్యలో దేవుడు ఉండాలని మనదనిస్తూ వారి మధ్యలో దేవుడు నివాసం చేయడానికి ఇష్టపడుతున్నారని మనదుని స్తోత్రం. అందుకనే ప్రైజ్‌లో ఇక్కడ కూడా ఉపదేశము బైబిల్‌లో ఉపదేశం కొంచెం కఠినంగా అనిపించిన అంటే ఈజీ లైఫ్ కాదు. అందుకనే ప్రభు ఒక్క మాట కూడా అన్నారు. ఏంటి ఏ ఏ ఏ మార్గమండా? ఆ! ఇరుకైన మార్గములో నడవుడి. అంటే ఎండ్రావటం పోవడానికి పోరాడండి. ఎందుకంటే అది జీవములోకి నడిపించేది గనుక. ఈ రాత్రి ఈ పగటి వేళ వాక్యం విన్న ప్రతి ఒక్కరు కూడా గమనించండి. ఏంటి ఈ 3 అధ్యాయాలు తప్పనిసరిగా చదవండి. ఏ 3 అధ్యాయం అండి? మత్తాయి 5, 6. అప్పుడు మనం తెలుస్తుంది మన జీవితం ఏంటి? ప్రభు చెప్పిన మాట ఏంటి అని స్తోత్రం. హల్లెలూయా! మన జీవితం ఏంటి? ప్రభు చెప్పిన ప్రభు చెప్పిన మాట కఠినంగా లేదు. ఈజీగా అర్థం చేసుకోగలం. దేవుని స్తోత్రం. హల్లెలూయా! ఇక్కడ చిన్న పిల్లలే ప్రైజ్‌లో సండే స్కూల్ పిల్లలు, యవనస్తులు ఈ ప్రైజ్‌లో సువార్తలు చదివి టెస్ట్ రాస్తూ ఉండారు. గమనించండి. బాగానే చేస్తారు వారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అంటే అలాంటప్పుడు మనం చదివి అర్థం చేసుకోలేమా? ప్రైజ్‌లో గమనించగలం. ప్రైజ్‌లో ఏ అందుచేత ఒక రిలీజియన్ కాదు దేవుడు కోరేది. అందరూ వినండి. ఒక మతము కాదు దేవుడు కోరేది. ప్రభు ఏ మతం నేర్పించలేదు కానీ గమనించండి. ఏ సాతాను యొక్క పరంపర ఆ యొక్క మతం తీసివచ్చారు తప్ప మనకు అది కాదు. దేవుని యొక్క మార్గము అంటే దేవుని పరిశుద్ధమైన ఆ యొక్క కల్చర్ అని మాట గమనించండి. సంతోషంగా ఉండాలి, అబద్ధం ఆడకుండా ఉండాలి, ఒకరిని ప్రేమించాలి, అదేవిధంగా సమాధానంగా ఉండాలి, అదేవిధంగా సహాయంగా ఉండాలి. గమనించండి. అదేవిధంగా ఇదో అంటే ఒక్క విషయం గమనించండి. సాతాను యొక్క సంస్కృతి డబ్బు మీదను పగ మీద ప్రైసులు కట్టబడి ఉందని మాట గమనించండి. డబ్బు, పగ, ప్రైజులో ఇంకా ఏదైనా ఆడి చేయవచ్చు. ఏ దేవుని సంస్కృతి ప్రేమ, విశ్వాసము, నిరీక్షణ మీద తెలుస్తాం. హల్లెలూయా! దేని మీదండి? ప్రేమ, విశ్వాసము, నిరీక్షణ మీద దేవుని సంస్కృతి. సాతాను యొక్కది ప్రైజులో డబ్బు మీద. అందుకనే ప్రైజులో డబ్బు సమస్త విధమైన దోషమునకు కారణమని దేవుని వాక్యం మనకు దాని మీద ఆధారపడవద్దు అని చెప్తున్నారు. ఈ రాత్రి నీ ప్రాణం అడిగితే నీవేం చేస్తున్నారని ప్రభు అయిన యేసుక్రీస్తు అడిగారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఏ ఉండడానికి ఉండే చాలని చెప్తారు. గమనించండి. ఏంటి ఉండడానికి అంటే ఏదో తినాలి, ఉండడానికి ఏదో స్థలం ఉండాలి, కట్టుకోవడానికి వస్త్రం ఉండాలి, ఉండడానికి ఉండే అంతే. ప్రైస్‌లో గమనించండి. అది దేవుని సంస్కృతి అండి. సాతాను యొక్క సంస్కృతి అండి. ఈ యొక్క అదేవిధంగా ప్రైజ్‌లో ఈ లోక సంబంధమైన విషయాలన్నీ ఉంది. ప్రైజ్‌లో
అదే ఎక్కువ ఉంది. ఎక్కువ ఇష్టపడేది అదేనండి మనుష్యులు. గమనించండి. ఇక్కడ దేవుని సంస్కృతి కోసం మమ్మల్ని సమర్పించినట్టయితే తప్పనిసరిగా ఆ దేవుని మాటలకి లోబడి ప్రైజ్లో ప్రభుతో ప్రార్థన చేస్తూ, ప్రభువా ఈ లోకములో జీవిస్తున్నా, అందుకనే ప్రభు ఈ పాట కూడా నేర్పించారేంటి, శోధనలో పడకుండా ఏ కాపాడండి, దేవుని నామానికి మహిమ కలిగిన గాక. అంటే దాని యొక్క భావం అర్థం చేసుకోకుండా మనము ప్రతి వారం అది చెప్తే కుదరదండి. గమనించండి. చెప్పాలంటే చెప్పవచ్చు. ఉద్దేశం ఏంటి? దేవుని సంస్కృతి ఈ లోకములో రావాలి. ఆ చిత్తము అక్కడ నెరవేర్చినట్టు ఇక్కడ కూడా నెరవేర్చబడాలి. ఇది నెరవేర్చబడకుండా నిన్ను శోధనలోకి తీసుకెళ్ళకుండా నన్ను రక్షించండి అని ప్రార్థన చేయమన్నారు. అనుదిన ఆహారం దయచేయండి అని చెప్పారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ పగటి వేళ వాక్యమైన ప్రతి ఒక్కరు కూడా గమనించండి. మనము ఎటువంటి వారమండి, ఏ సంస్కృతి ప్రైజ్లో ఈ భూమి మీద ఎస్టాబ్లిష్ చేయడానికి మనల్ని దేవుడు పిలిచారండి. అది దేవుని యొక్క సంస్కృతి అండి. ప్రైజ్లో హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు కొందరు ఏదో గొడవ చేస్తూ మాట్లాడుతూ అంటారు, ఆహా అలాగ చేయడానికి అది మా కుటుంబ సంస్కృతి ఒప్పుకోవటం లేదండి. మా కుటుంబం అటువంటి కుటుంబం కాదు. ఆ సంస్కృతి మాకు లేదు. ఎందుకంటే ఆ కుటుంబ పరువును కాపాడేవాడు నేను అని చెప్తూ ఉండారు సమాజంలో. అవునా కదా? చెప్పండి. మా కుటుంబానికి పెద్ద సంస్కృతి, మంచి సంస్కృతి అండి. దానినే త్యాగం చేయడానికి నేను ఇష్టపడటం లేదు. అదే విధంగా దేవుని బిడ్డలు కూడా ఈ మాట రావాలి. మా సంస్కృతి అటువంటిదండి. ఏ మా ప్రభు యొక్క సంస్కృతి అటువంటిది కనుక ఆ సంస్కృతిలో నేను ముందుకు సాగాలి తప్ప ఈ సంస్కృతిలోకి నేను రాలేను అని యొక్క చెప్పగలిగే ధైర్యం మనకు ఉండాలి. ఆ యొక్క ప్రైస్లో గట్టి నిర్ణయం కలిగిన వారిగా మనం ఉండాలని మాట తెలుస్తాం. ఎందుకంటే ఆ సంస్కృతి ఎస్టాబ్లిష్ చేయడానికి మనకే చెప్పారు. దేవుడు కాదు వచ్చారు. దేవుడు వచ్చి చూపించి చెప్పేసి వెళ్ళారు అంతే. దానినే మనము ఎప్పుడైతే అంగీకరిస్తామో అక్కడ సంతోషం, సమాధానం ఉంది. ప్రైజ్లో దేవుని నామం అక్కడ కనపరచబడుతుంది. అటువంటి ఒక సంస్కృతిలో ఉండి మనం కూడా ప్రైజ్లో ఆ యొక్క హల్లెలూయా సంస్కృతిలో ఒక భాగంగా ఉండి ప్రైజ్లో దేవుని రాజ్య నిర్మాణం కొరకు మమ్మల్ని సమర్పించి ఆ యొక్క ప్రాక్టికలీ అటువంటి విషయాలను మనం అంగీకరించి ముందుకు సాగడానికి మమ్మల్ని సమర్పిస్తాం. ప్రైజ్లో దాని కొరకు పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయనుగాక. అటువంటి కృప ప్రతి ఒక్కరికి దేవుడు దయచేయను గాక. ప్రైజ్లో మమ్మల్ని సమర్పిస్తాం. ఈ చిన్న మాట ద్వారా దేవుడు దీవించిన గాక. అందరూ కూడా తల్లుంచండి. ఒక్క క్షణం ఆలోచన చేయండి. ఏంటి ఇంత కండసేపు 50 మినిట్స్ పైన నేను ఏం మాట్లాడాను గమనించండి. ఆ యొక్క దేవుని యొక్క హల్లెలూయా ఉద్దేశం అదే మన జీవితం పట్ల. గమనించండి. దట్ కల్చర్ టు బి ఎస్టాబ్లిష్డ్ హియర్. ప్రైజ్ దానికే ప్రభు ఆదాము అవ్వను సృష్టించి ప్రైజ్లో కొందరిని ఎన్నుకొని వచ్చారు. ప్రైజ్లో ఇది ఇప్పుడు మన చేతిలో, ప్రభు చూపించిందో మన చేతిలో చెప్పారని మాట. నిన్ను ఆ సౌభాగ్యంలోకి దేవుడు నడిపించారని మాట. ప్రైజ్లో ఆ మాటలు ఏంటి, నేను ఏదైతే బోధించామో అది వారికి అంగీకరించేటట్టు చేయండి అని చెప్పేసి, ఇదిగో అలాగ జీవించే వారి కొరకు నేను త్వరలా వస్తున్నాను. హల్లెలూయా అని చెప్పేసి వెళ్ళారు కనుక మనం కూడా ఎత్తబడే గుంపులో ఉండాలి. ఆ యొక్క దేవుడు నివాసం చేయడానికి కోరుకొని ఆ యొక్క నివాస స్థలములో మనం ఉండి ప్రైజ్లో గమనించవలసిన విషయము, దేవునితో హానోకు నడిచినట్టు మనం కూడా కలిసి నడచడానికి మమ్మల్ని సమర్పిస్తూ అంత్య దినమనేది అనేక విషయములు సమాజంలో చూస్తున్నాం, లోకములో చూస్తున్నాం. ప్రభు ఒక రాకడ సమయంలో జరగవలసిన విషయాలన్నీ కూడా నెరవేరుస్తూ వస్తానని మాట తెలుస్తుంది. మొన్న కూడా నేను అన్నాను ప్రైజ్లో ప్రైజ్లో హల్లెలూయా ఇశ్రాయేల్ శక్తి పొందిందా దేవుని యొక్క రాకడ అని చెప్పి దేవుని వాక్యం. అంటే అంజూరపు చెట్టు చిగిరించినట్టయితే ప్రభు రాకడ సమీపమని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. మన సంస్కృతి ఎటువంటిది, ఎవరి సంస్కృతి మనం ఫాలో అవుతున్నాం? ప్రైజ్లో ఎప్పుడు ఆలోచించాలి. ఏ విషయం చేసే ముందు ఇది ప్రభు సంస్కృతియా సాతాని సంస్కృతియా అని మనం ఆలోచన చేయాలి.
ప్రేమ, విశ్వాసము, నిరీక్షణ. దేవుని స్తోత్రం. ప్రేమ, విశ్వాసము, దాంట్లో అన్నీ ఉండండి. దాంట్లో పెద్దది ఏంటంట? ప్రేమ. ఇక్కడ ప్రైజ్లో పగ, డబ్బు, అదేవిధంగా చీటింగ్, ఇదన్నీ కూడా ఇక్కడ ఉన్నట్టయితే వాటన్నిటిలో నుండి మనం విడుదల పొంది ఆ పరిశుద్ధమైన సంస్కృతిలోకి మనము హల్లెలూయా మార్చబడి మనం ముందుకు సాగేవారు. దాని కొరకు మమ్మల్ని సమర్పిస్తాం. ప్రార్థన చేయండి. వాక్యం వినినప్పుడు సమర్పించుకొని హల్లెలూయా ప్రభువా ఆ సంస్కృతిలోకి నన్ను నడిపించమని ప్రార్థన చేద్దాం. జీవితంలో ఉన్న అపరాధములన్నీ కూడా క్షమించమని ప్రభువా పూర్తిగా హల్లెలూయా నీ యొక్క ఆ పరిశుద్ధ సంస్కృతి కలిగి జీవించడానికి పరిశుద్ధాత్మని మాకు దయచేయమని అందరూ కూడా కలిసి ప్రార్థన చేస్తూ ఉండగా ఒక్కరు చిన్న ప్రార్థనలు నడిపించాలని మనం చేస్తాం. ఎవరొక్కరు ప్రార్థన నామాన్ని బట్టి నీకు వందనాలు. ఈ పగటి వేళ ఈ విధంగా చేరి నీ నామం గర్భరచడానికి మాకు ఇచ్చిన కరువుని బట్టి నీకు వందనములయ్యా. ఈ రాత్రి పగటి వేళ తీసుకుని వచ్చే వీళ్ళందరిని బట్టి నీకు వందనాలు. ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి. ప్రతి ఒక్కరి అవసరాలు తీర్చండి. ప్రభు ఆరోగ్యంగా ఉంచండి. అదేవిధంగా ప్రభు నీ సంస్కృతిలో మేము హల్లెలూయా స్తోత్రం ఉండి నీ నామం కనపరచబడాలి. నీ నామం స్థాపించబడాలి. నీ రాజ్యం రావాలి ప్రభు. నీకు వందనాలు ప్రభు. దాని కొరకు మేము హల్లెలూయా స్తోత్రం వాక్యానుసారం నీవు చెప్పిన మాటలు మేము ముందుకు సాగే కృపను గ్రహించమని ప్రతి ఒక్కరిని నీ చేతికి పోస్తున్నాం. అదేవిధంగా అనారోగ్యంగా ఉన్న వారిని నీ ముట్టి స్వస్థపరచండి. హల్లెలూయా ఉద్యోగం కొరకు ఎదురు చూచి ప్రార్థన చేసి యవన బిడ్డలు ఉన్నారు ప్రభు. వారి నిమిత్తం ఈ సమయం ప్రార్థన చేస్తున్నాము. అదేవిధంగా పెళ్ళిళ్ళ నిమిత్తం ప్రార్థన చేసేవారు ఉన్నారు ప్రభు. నీవు మార్గం ధరవండి. నీ చిత్తం బయలుపరచండి. ప్రతి విషయంలో నీ చిత్తం ఉండవని ఎరిగి ప్రభు నీ చిత్తం కొరకు మేము హల్లెలూయా ప్రార్థిస్తున్నాం. హల్లెలూయా స్తోత్రం. పిల్లలు గర్భఫలం లేని వారు ఉన్నారు. నీవే సహాయం చేయమని కుటుంబ అవసరాలు తీర్చండి. ఆర్థిక ఇబ్బందులో ఉన్నవారు, అప్పు భారంలో ఉన్నవారు ఈ రాత్రి ఈ పగటి వేళ ప్రార్థన చేయుచుండగా ప్రతి కుటుంబమును నీవు దర్శించి ప్రభు సంతోషం సమాధానం ఇచ్చి ప్రేమ హల్లెలూయా విశ్వాసము ఆ యొక్క నిరీక్షణలో యొక్క నీ యొక్క సంస్కృతి హల్లెలూయా ఎస్టాబ్లిష్ అవుతుంది కనుక మేము కూడా ఆ లైన్లోనే ముందుకు సాగడానికి కృపను అనుగ్రహించమని ప్రభు అన్నిటినీ వివేచించడానికి ఉన్న వివేచన వరం ప్రతి ఒక్కరికి దయచేయమని ప్రార్థిస్తున్నాం. కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని నీ చేతికి పోసిన ఎత్తపడిన కాணிక దశంభాగమని కూడా నీ చేతికి పోసిన ప్రతిఫలం దయచేయండి. కుటుంబాల్లో లోటు లేకుండా నడిపించి సేవలో వాడబడానికి కృపను గ్రహించమని సమస్త ఘనత మహిమా ప్రభు నీకే చెల్లిస్తున్నాం. చిన్న ప్రార్థన యేసయ్య ఇచ్చినాము తండ్రి. తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసయ్య కృప, పరిశుద్ధాత్మక సహవాసము ఇప్పుడు ఇలా ఇప్పుడు సదాకాలంతోడే ఉండును గాక. యేసు రక్తమే జయం. యేసు రక్తమే జయం. ఆమేన్. ప్రైజ్. అందరికీ వందనాలు.